మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మొమెంటం క్వాలిటీ ఇండెక్స్ అయితే ఉందో దాంట్లో మీరు ప్రీవియస్గా 1 month బిఫోర్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. రైట్. అందులో చాలా కంపెనీస్ ఉంటూ ఉంటాయి. అయితే మన ఆడియన్స్ కోసం ఇప్పుడు 1 month అవుతుంది కదా, దీని యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది, ఈ మొమెంటం ఎలా జరిగింది, అలాగే ఇందులో ఏమేమి కంపెనీస్ ఉన్నాయి కూడా ఒకసారి డిస్కస్ చేస్తారా? డెఫినెట్గా అండి. లాస్ట్ 1 month బ్యాక్ మనం తీసుకున్నామండి. అండ్ ఉన్న చాలా ఫాస్ట్గా రిటర్న్స్ కూడా బాగా ఇస్తుంది. ఆల్మోస్ట్ 15% ప్రాఫిట్లో ఉన్నామండి ఇది. ఓకే. అయితే ఇది ఎనీబడి కెన్ ట్రేడ్ లాగా ఫ్రీక్వెన్స్గా అమ్మేది కాదనమాట. టార్గెట్ లాంటివి ఏం లేవు. ఇదేంటంటే యూనిట్స్ కలెక్ట్ చేసుకుంటూ పోయి మీకు ఎంతకాలం కావాలో అంతకాలం ఉంచుకోవచ్చు. నేనైతే 100 crores టార్గెట్ తోటి లైఫ్ టైమ్ ఉంచుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇయర్లీ ఎక్స్పెక్టేషన్ 25%. ఇయర్లీ 25% ఎక్స్పెక్టేషన్స్. ఓకే. అలాగని చెప్పేసి ఇది స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి ఆల్టర్నేట్ అయితే కాదు. అదేమో వాళ్ళు యాక్టివ్గా మేనేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం వాళ్ళకి ఇచ్చేసి కామ్కి వచ్చవచ్చు. ఇది ఇండెక్స్ ఫండ్స్ కాబట్టి ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ వన్స్ ఇన్ 6 monthsలో మాత్రమే వాళ్ళు రీబ్యాలెన్స్ చేస్తారు. అది కూడా 2-3 స్టాక్స్ మాత్రమే తప్ప పెద్దగా మారవు అనమాట. అందుకని 90% స్టాక్స్ ఇవే ఉంటాయి ఎప్పుడు నిరంతరం. అందుకని మనం యాక్టివ్గా ఉంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనమాట మనం. అందుకని ఇండెక్స్ ఫండ్స్ని మనం ప్యాసివ్ ఫండ్స్ అంటారు, ఎందుకంటే ఫ్రీక్వెన్సీగా మారవు కాబట్టి. సో ఇది నేను తీసుకున్నాను. దీన్ని మీరు 2 ఫార్మాట్లు తీసుకోవచ్చు. మనం మొదటే చెప్పాము, ఇండెక్స్ ఫండ్ ఫార్మాట్లో తీసుకోవచ్చు, రెండోది ఈటీఎఫ్లా తీసుకోవచ్చు. ఈటీఎఫ్ లాగా తీసుకున్నప్పుడు దాని కోడ్ స్మాల్ క్యాప్ అనమాట. ఈటీఎఫ్ ఇది మిరా అసెట్ వాళ్ళు రన్ చేస్తున్నారు. మరి నేను 40 దగ్గర తీసుకున్నాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 15% వచ్చిందండి ఈ లాస్ట్ 1 monthలో. 15% రిటర్న్స్ అయితే 50% దాకా వచ్చేసింది. అండ్ ఇందులో క్వాలిటీ అండ్ మూమెంట్ ఉన్న 100 కంపెనీస్ ఉంటాయి అనమాట. అంటే టోటల్ 250 ఉన్న స్మాల్ క్యాప్ ఇండెక్స్లో ఉంచి మళ్ళీ ఫర్దర్ ఫిల్టర్ అనమాట. క్వాలిటీ అంటే మీనింగ్ ఎర్నింగ్స్ అంటే ఈపీఎస్ పెరిగే కంపెనీస్. ఈ 250 కంపెనీల్లో బెస్ట్ ఈపీఎస్ పెరిగే కంపెనీస్ లిస్ట్ అవుట్ చేస్తారు. రెండోది అప్పులు తగ్గించుకుంటూ ఉండాలి, డెట్ టు ఈక్విటీ రేషియో తగ్గుతూ ఉండాలి, వాటికి స్కోర్ ఇస్తారు. మూడోది ఆర్ఓఈ పెరుగుతూ ఉంటే వాటికి స్కోర్ ఇస్తారు. ఆ 3 కలిపి ఒకలా తీసుకొస్తారు, దానికి క్వాలిటీ అంటారు. మూమెంటం అంటే లాస్ట్ 6 months నుంచి 1 year లోపు హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ అనమాట. మళ్ళీ ఆ ఫిల్టర్ కూడా యాడ్ చేస్తారు. అట్లా మూమెంటం అనే ఫ్యాక్టర్ని ప్లస్ క్వాలిటీ అనే ఫ్యాక్టర్ 2 కలిపి బెస్ట్ స్కోర్ బేస్ని తీసుకుని 250 స్టాక్స్ నుంచి 100 ఇస్తారనమాట. న్యాచురల్గా స్మాల్ క్యాప్ ఈటీఎఫ్తో పోల్చుకుంటే 250 ఈటీఎఫ్తో పోల్చుకుంటే ఇది బెటర్ అనమాట, ఎందుకంటే దీంట్లో క్వాలిటీ పారామీటర్ ఉంది కాబట్టి. అంటే దీంట్లో ఈ 100 స్టాక్స్ అన్నాం కదా, ఈ లిస్ట్ నేను స్క్రీన్ షాట్ ఇస్తున్నాను చూడండి. అండ్ ఆర్తి డ్రగ్స్ కావచ్చు, అండ్ 360 విఏఎం లిమిటెడ్ కావచ్చు, అమరాజ బ్యాటరీస్ కావచ్చు. అమరాజ బ్యాటరీస్ ఇండియాలో నెంబర్ 1 బ్యాటరీ మేకర్ అండి. అండ్ అవంతి ఫీడ్స్ ఈ రొయ్యల పెంపకం వాటి ఎక్స్పోర్ట్స్లో ఇండియాస్ నెంబర్ 1 అండి. ఇది బలరామ్ చిని, ఇది కూడా ఇండియాస్ నెంబర్ 1 ఇథనాల్ మ్యానుఫ్యాక్చరర్ అండి. అండ్ ఇట్లా బిఎస్సి ఇండియాలో నెంబర్ 1 లిస్ట్ అయిన స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. చాలామంది ఈ స్మాల్ క్యాప్ అంటే చిన్న అనుకుంటారు, బట్ సైజ్ వైజ్ చిన్నది తప్ప క్వాలిటీ వైజ్ కాదండి. అందుకని నేను లిస్టు ఇచ్చాను చూడండి. సిడిఎస్ఎల్ ఇండియాలో నెంబర్ 1 డిమాట్ అకౌంట్ మెయింటెనెన్స్ కంపెనీ. ఇవన్నీ దీంట్లో ఉన్నాయి అనమాట. గ్రాఫైట్స్ కావచ్చు, అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ ఇండియాలో 3rd బిగ్గెస్ట్ షిప్ యార్డ్, డెల్టా కార్ప్ ఇండియాస్ నెంబర్ 1 కాసినోవా. అందుకని అందులో దీంట్లో ద బెస్ట్ కంపెనీస్ 100 అనమాట ఇవి. సో అందుకని స్మాల్ క్యాప్ అంటే చాలామంది అంటే ఆ పేరు చూసి మరి చిన్న పెన్నీ స్టాక్స్ ఏమో దూరంగా ఉంటారండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్ టాప్ 200 కాకుండా ఉన్నాయి మొత్తం స్మాల్ క్యాప్సే, టాప్ 250 కాకుండా ఉన్నాయి మొత్తం అనమాట. అంతే తప్ప క్వాలిటీ వైజ్ కాదనమాట. ఇందులో చాలా మోనోపలి కంపెనీస్ ఉన్నాయి. అండ్ మీరు చెప్పిన వాటిలో ముఖ్యంగా ఇథనాల్ అంటే ఫార్మా సంబంధించిన కంపెనీ ఉంది, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినవి ఉన్నాయి, షిప్ యార్డ్కి సంబంధించినవి ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా క్వాలిటీ అనేది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు. డెఫినెట్గా అంటే ఎక్కువసార్లు మనం మల్టీ బ్యాగర్స్ అంటాం. మల్టీ బ్యాగర్స్ అంటే ఊరికే స్టాక్ మార్కెట్ చాలా మంది అనుకున్నట్టు వ్యాక్యూమ్ నేను పనిచేయదండి. రోజు న్యూస్ బేస్ మీద వార్స్ మీద రన్ అవ్వదు. ఎండబి దానికి ఫండమెంటల్ కావాల్సిందే. అందుకని ఈ క్వాలిటీ అనే పదం ఏదైతే ఉందో ఈపీఎస్ రైజ్ అయ్యే కంపెనీస్, ఒక కంపెనీ సైజు పెరుగుతుందంటే ఆస్తులు పెరుగుతూ ఉంటాయి. అందుకని ఎవరైనా దాంట్లో వాటా కలిస్తే వాళ్ళ ఆస్తి కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకని క్వాలిటీ మీద ఫోకస్ చేస్తారు. ఈపీఎస్ రైజింగ్నే మనం క్వాలిటీ అంటున్నాం ఇక్కడ.
అండ్ ముఖ్యంగా ఇందులో చూడాల్సిన పాయింట్ వాళ్ళ అప్పులు తగ్గించుకుంటూ వాళ్ళ సంపదను పెంచుకుంటూ యూఆర్ రైట్, అలాంటి కంపెనీస్ అనమాట అవి. అంటే ఫ్యూచర్లో ఇందులో ఉన్న స్టాక్సే మిడ్ అండ్ లార్జ్ క్యాప్కి వెళ్ళిపోవాలి ఫోకస్ మీద ఫ్యూచర్లో. అంటే ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉన్న ఎక్కువ స్టాక్స్ లిస్ట్ దీంట్లో ఉంటుంది. అందుకని ఇండివిజువల్ స్టాక్స్ వెళ్ళి ట్రాప్ అయ్యే బదులు ఇలా బెస్ట్ క్వాలిటీ ఉన్న 100 కంపెనీస్ మనం ప్యాక్లా కొన్నాం అనుకోండి, మనకి చాలా ఈజీగా ఉంటుంది. అందుకని నేను లాంగ్ టర్మ్కి దీన్ని ఉంచుకుంటాను అని చెప్పింది. అదే నా టార్గెట్ 100 కోట్లతోటి అంటే రిటైర్మెంట్ ఫండ్ కోసం దీన్ని ఉంచుకుంటాను అనమాట. మీరు అనొచ్చు మ్యూచువల్ ఫండ్ పెట్టుకోవచ్చు కదా అని. నేను మ్యూచువల్ ఫండ్ పబ్లిక్ అది నన్ను ఏం చెప్పాను అనుకోండి, ఎక్కువ మంది దాన్ని స్పాన్సర్ చేస్తుందేమో అనుకుంటారు. ఇదైతే ఇండెక్స్, దీనికైతే ఎవరు ఉండదు, ఇది ప్యాసివ్ కదా. పైగా ఇది మోరవర్ మధ్యలో ఎప్పుడు డ్రాప్ అవ్వాలంటే ఇప్పుడు కంటే రావచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో మధ్యలో డ్రాప్ అయ్యారు అనుకోండి, ఎగ్జిట్ లోడ్ కింద పెనాల్టీ వేస్తారు 1%. ఓకే, ఇదనుకోండి ఇలాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు కంటే బయటపోవచ్చు, ఇప్పుడు కంటే కొనుక్కోవచ్చు, లైవ్లో కొనుక్కోవచ్చు, లైవ్లో బయటపోవచ్చు. అంటే మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేస్తున్నా, డెలివరీ బేస్ ట్రేడ్ చేస్తున్నా, అంటే 10 days 1 month ఉంచుకోవాలన్నా, 6 months ఉంచుకోవాలన్నా, 10 years ఉంచుకోవాలన్నా దీన్ని ఉంచుకోవచ్చు. అన్ని రిక్వైర్మెంట్ ఉంటాయి. అందుకని మనం ఎక్స్పెక్టేషన్ మనం క్లియర్గా చెప్పాము 25% per annum అని. ఇప్పటికే లక్కీగా మనకి 1 monthలోని ఆల్మోస్ట్ 15% వచ్చేసింది. మన టార్గెట్ ఆల్మోస్ట్ 80% రీచ్ అయ్యింది సంవత్సరం ఇప్పుడు 1 monthలోనే. సో ఈ 15% రావడానికి గల కారణం కూడా అందులో క్వాలిటీ మెయింటైన్ చేయడం అని ఉంటుందా ఈ కంపెనీలు అన్నీ కూడా? అంటే ప్రాపర్గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అందులో కొంచెం ఒకటి ఎంట్రీ అండి, అది ఈ ఇండెక్స్ని లాంచ్ చేసింది మన ఫిబ్రవరిలో అనమాట. మిరాసెట్ లాంచ్ చేసింది. వాళ్ళు లాంచ్ చేసిన కానీ అది మార్కెట్ సడన్గా అప్పుడు పట్టడం స్టార్ట్ అయింది. 10% డౌన్ అయింది. 10% డౌన్ అయిన తర్వాత మనం పట్టుకున్నాం, దీని టైంలో పట్టుకున్నాం మనం. ఓకే, సో అది లోయెస్ట్ ప్రైస్ అంటే 40 రూపీస్ అండి. మనం 40.4 పైసా దగ్గర ఎంటర్ అయ్యాం, 40 పైసా దగ్గర ఎంటర్ అయ్యాం. అందుకని రైట్ ప్రైస్లో మనం ఎంటర్ అయ్యేది ఒకటి. రెండోది క్వాలిటీ స్టాక్స్ కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, అందులో డౌట్ లేదు. మూడోది స్మాల్ క్యాప్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది. మళ్ళీ స్మాల్ క్యాప్స్ అన్ని అప్పుడు స్ట్రెస్ సెబీ వాళ్ళు చెప్పిన తర్వాత ఆ ప్యానిక్ తోటి 10% పడ్డాయి. మళ్ళీ మొత్తం రికవర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హై దాటుతుంది, మళ్ళీ కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతుంది. ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల పర్ఫార్మెన్స్ బాగుంది దానికి. అందుకని మనం తీసుకున్నాం. రెండోది మన ఎక్స్పెక్టేషన్ మంత్లీ 2% అండి, ఇయర్లీ 24 మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి మధ్యలో కొంతమంది యూజర్స్ డబ్బు కావాలని కొన్ని డ్రాప్ అయ్యారు అనుకోండి, అవ్వచ్చు దీంట్లో ట్రేడింగ్ చేద్దాం అనుకున్నా చేసుకోవచ్చు. అందుకని ఎనీబడి కెన్ ట్రేడ్ అయితే అది మంత్లీ ఇన్కమ్ కోసం క్రియేట్ చేసింది అది. బట్ ఇది అలా కాదు, ఇది రిటైర్మెంట్ కోసం డైరెక్ట్గా ఎంత కాలం ఉంచుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్ హౌసింగ్ పర్చేస్ కావచ్చు, రిటైర్మెంట్ ప్లానింగ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా ఒక బల్క్ అమౌంట్ ₹1,00,00,000 అలా కావాలి, ఇలా రిక్వైర్మెంట్ మీ ఫైనాన్స్ గోల్స్ ఏదైనా కావచ్చు, అందరికీ సూట్ అయ్యే ప్రొడక్ట్ అనమాట ఇది. అంటే అప్పుడే ప్రామిస్ చేస్తాను మంత్లీ ఒక వీడియోస్ దీని మీద చేస్తానని. అండ్ నేను ఇంకా యాడ్ చేయలేదు, ఎవ్రీ మంత్ నేను 30,000 పెట్టాలి. ఈ మంత్ ఇంకా పెట్టలేదు అనమాట, పెట్టబోతుంది అందులో. సో నేను మంత్లీ 30,000 పెడతాను, దీనికి లైఫ్ టైం ఉంచుకుంటాను. ఒకవేళ ఎప్పుడైనా నేను క్లోజ్ చేసినా ఇంకేదైనా మోడిఫికేషన్ ఉన్నా నేను అప్పుడు వీడియో రూపంలో చెప్తాను. లేదంటే ఈ లోపు మంత్లీ ఒక వీడియో అయితే అప్డేషన్ ఇస్తుంటాను ఏం జరుగుతుంది. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా 2 పాయింట్లు, ఇది లాంగ్ టర్మ్లోనే ఉంచుకోవచ్చు అండ్ మీరు కావాలనుకుంటే 1 weekలో సెల్ చేయొచ్చు, 1 monthలో సెల్ చేయొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఈ ఫండ్కి సంబంధించి మీ సైడ్ నుంచి ఎప్పుడు ఎవ్రీ మంత్ కూడా ఆ ట్రాకింగ్ ఎపిసోడ్ మేము తీసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఉంటుందండి. సో మీరు ఈటీఎఫ్ లాగా లైవ్ మార్కెట్లో కొనాలనుకుంటే మీరు స్మాల్ క్యాప్ అనే పదం మీ ట్రేడింగ్ అకౌంట్లో లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఆ కోడ్ ఇచ్చేసాను మీకు, అది మిరాసెట్ క్వాలిటీ మొమెంటం 100 ఇండెక్స్ అనమాట. రెండోది ఇండెక్స్ ఫండ్ ఫార్మేట్లో కొంటే క్లియర్గా ఉంటుంది, దాంట్లో మిరా ఎసెట్ స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ మొమెంటం 100 ఇండెక్స్ అని పదం ఉంటుంది. ఆ రూట్లో కొనుక్కోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్ సార్. సో దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ సార్ యొక్క టీంతో మాట్లాడవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.